Hello everyone, I'm back again with one more video. This time ఈ వీడియో ఖచ్చితంగా ఎంతో కొంత యూస్ఫుల్ అవుతుంది. సో ప్లీజ్ వాచ్ ఇట్ టిల్ ద ఎండ్. ఐ రిక్వెస్ట్ యూ అండి. సో ఇవాళ వీడియో వచ్చేసి ఓకే, లెట్స్ గెట్ టు ద పాయింట్. ఐ గాట్ మ్యారీడ్ రీసెంట్లీ అంటే రీసెంట్లీ కాదు. సో ఒక 7 months అవుతుంది. సో రీసెంట్లీ మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు అండ్ ఐ కేమ్ టు ఇండియా నాట్ బికాస్ మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారని కాదు. నేను బ్యాంకాక్ ఇంకా పర్మనెంట్గా వెళ్ళలేదు, జస్ట్ టు సెట్ ఎవ్రీథింగ్. ఇక్కడ కొన్ని వర్క్స్ పెండింగ్ ఉన్నాయి. సో కీపింగ్ ఆల్ దట్ అసైడ్, ఐ వాంటెడ్ టు లెట్ యూ నో ఐ ఫెయిల్డ్ అప్లయింగ్ జాబ్స్ ఇన్ బ్యాంకాక్ అండ్ ఐ ఫెయిల్డ్ ఇన్ అన్ ఇంటర్వ్యూ అండ్ ఐ ఫెయిల్డ్ ఇన్ ఎవ్రీథింగ్. సో నేను ఫెయిల్ ఎలా అయ్యాను, ఏం చేశాను అంటే, నేను చెప్పిన పాయింట్స్ అన్ని ఫెయిల్యూర్కి దారి తీస్తాయని కాదు. దిస్ పాయింట్స్ విల్ గివ్ మినిమమ్ ఇన్ఫర్మేషన్ ఫర్ యూ గైస్ టు అప్లై జాబ్స్ ఇన్ బ్యాంకాక్. సో ఇంకా ల్యాక్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. యాజ్ అ యూఎస్ ఐటీ రిక్రూటర్, సో కాల్డ్ యూఎస్ ఐటీ హెచ్ఆర్, మనం ఇంగ్లీష్ మాట్లాడితే వీ కెన్ సర్వైవ్ ఎనీవేర్ అని చెప్పి చాలా బ్లైండ్గా నేను ఫాలో అయిపోయి ఐ వెంట్ బ్యాంకాక్. అండ్ ఈవెన్ నేను ముందు నాకు చాలా మంది చెప్పారు థాయ్ మాట్లాడాలి, లైక్ యూ షుడ్ లెర్న్ థాయ్ అని చెప్పి. బట్ స్టిల్ మనం చాలా రాయల్గా ఇగ్నోర్ చేసాం. బట్ మేక్ షూర్ యూ లెర్న్ మినిమమ్ బిట్స్ అండ్ పీసెస్ ఆఫ్ థాయ్ ఇఫ్ యూఆర్ కమింగ్ టు థాయిలాండ్ ఫర్ అ జాబ్ పర్పస్. దిస్ ఇస్ దిస్ ఇస్ అన్ ఇంపార్టెంట్ పాయింట్ విచ్ ఇస్ డెఫినెట్లీ యూస్ఫుల్ ఫర్ యూ. సో ప్లీజ్ కొంచెం థాయ్ నేర్చుకోండి. సారీ, అక్కడ వీడియో కట్ అయిపోయింది. కమింగ్ టు ద జాబ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, నేను సాఫ్ట్వేర్ వాళ్ళు జాబ్స్ ఎలా తెచ్చుకోవాలి అని చెప్పట్లేదు. ఐఎమ్ కంప్లీట్లీ ఇంటూ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఐటీ రిక్రూటరే. బట్ దిస్ కమ్స్ అండర్ సమ్హౌ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్కే వస్తుంది కాబట్టి ఐటీ ఎక్స్పీరియన్స్ లేకుండా లేదా కోర్స్ నేర్చుకోకుండా నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్లో జాబ్స్ ఎలా అప్లై చేయాలని చెప్పి ఐఎమ్ గోనా గివ్ యూ సమ్ ఇన్ఫర్మేషన్. సో మనకి యూఎస్లో ఇండియాలో జాబ్ బోర్డ్స్ ఉన్నట్టే ఇక్కడ బ్యాంకాక్లో కూడా, ఐ మీన్ నేను ఎక్స్ప్లోర్ చేసింది బ్యాంకాక్లోనే కాబట్టి ఐ కెన్ ఓన్లీ టెల్ యూ ఇన్ఫర్మేషన్ అబౌట్ బ్యాంకాక్. సో బ్యాంకాక్లో నేను ఎక్స్ప్లోర్ చేసిన జాబ్ బోర్డ్స్ జాబ్ బీకేకే. ఇక్కడ లోగో నేను మీకు కింద ఇక్కడ చూపిస్తాను. వన్ ఇస్ జాబ్ బీకేకే అండ్ ద సెకండ్ వన్ ఇస్ జాబ్స్ డీబీ. నేను స్లోగా చెప్తున్నా ఎందుకంటే ఇక్కడ పిక్చర్ అటాచ్ చేసుకోవడం కోసం. అండ్ థర్డ్ వన్ ఇస్ ఇండీడ్ అండ్ లింక్డ్ఇన్ కూడా యూజ్ అవుతుంది. సో మేక్ షూర్ యూ హ్యావ్ అ గుడ్ లింక్డ్ఇన్ ప్రొఫైల్. సో థాయ్ వాళ్ళు థాయ్ లాంగ్వేజ్కి చాలా రెస్పెక్ట్ ఇస్తారు అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ నాట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ బికాస్ మనం సాఫ్ట్వేర్ కాదు కాబట్టి ముందుగానే సాఫ్ట్వేర్ గురించి చెప్పట్లేదు అనుకున్నాం కాబట్టి లెర్న్ సమ్ థాయ్ లాంగ్వేజ్ అండ్ ఇట్ విల్ బీ గుడ్. లేదు థాయ్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి అవ్వలేదు, మీరు కూడా అలానే ఒడాసిటీ చూపించారు అనుకుంటే మేక్ షూర్ యూ హ్యావ్ అ గూగుల్ ట్రాన్స్లేటర్. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇది. లైక్ వైజ్ మనకి ఇండీడ్లో ఎట్లా రెజ్యూమ్ అప్లోడ్ చేసి మన డీటెయిల్స్ ఎలా ఫిల్ చేస్తామో జాబ్స్ డీబీకి కూడా అంతే ఉంటుంది. అండ్ జాబ్ బీకేకేలో అంతా థాయ్ లాంగ్వేజ్లోనే ఉంటుంది. మేక్ షూర్ మీరు అప్లికేషన్ కాకుండా వెబ్సైట్ కూడా నేను చెప్తాను. వెబ్సైట్ ఏంటంటే jobbkk.com అని ఉంటుంది. దానికి యాప్ ఉంటుంది, వెబ్సైట్ కూడా ఉంటుంది. సో వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లై చేస్తే మీరు దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇన్ కేస్ అప్లికేషన్ అంటే అది మొత్తం థాయ్ లాంగ్వేజ్లోనే ఉంటుంది, కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. బట్ ఇట్ విల్ హెల్ప్ యూ అ లాట్ టు గెట్ అ జాబ్. జాబ్స్ డీబీలో అండ్ జాబ్ బీకేకేలో ఇండీడ్లో అన్నిట్లో అప్లోడ్ చేసేటప్పుడు మన ఫోన్ నెంబర్ అడుగుతుంది అనమాట. సో మనం యాక్చువల్లీ బ్యాంకాక్ వెళ్తున్నామంటే ఇట్లాగా అంటే మీరు అక్కడ సెటిల్ అయ్యి లేదా అక్కడ వర్క్ చేయడానికి వెళ్ళేటట్టు అయితే మేక్ షూర్ మీరు టూరిస్ట్ సిమ్ కాకుండా నార్మల్ సిమ్ తీసుకోండి. ఎందుకంటే దట్ విల్ బి బెటర్. మీరు ఫ్యూచర్లో ఫర్దర్గా ఏమైనా ఆపర్చునిటీస్ ఎక్స్ప్లోర్ చేయాలన్నా కానీ. నేను ఆ నెట్ ఏం అవసరం ఉండదు అని చెప్పి మా హస్బెండ్ నెంబర్ పెట్టా, చాలా పిచ్చి దానిలాగా. సో మేక్ షూర్ ఏదో ఒక నెంబర్ పెట్టేద్దాము, వాళ్ళు ఏం ఈమెయిల్ చేస్తారు కదా, ఇవన్నీ మీరు మైండ్లో పెట్టుకోకండి. మీరు ప్రాపర్గా నెంబర్ తీసుకుని మీ నెంబరే పెట్టండి. సో మీకే కాల్స్ వస్తాయి. దట్ విల్ బీ గుడ్. కాల్స్ వస్తాయి అన్నాను కాబట్టి కాల్స్ ఎలా వస్తాయి, రెజ్యూమ్ అప్లోడ్ చేస్తే వస్తాయి. అండ్ ఈ యాక్చువల్లీ అక్కడ ఇండీడ్ జాబ్ బీకేకే జాబ్స్ డీబీ లింక్డ్ఇన్ అన్నాను కదా, నాకు ఈ 4 దాంట్లో బాగా వర్కౌట్ అయింది అనిపించింది జాబ్ బీకేకే. దట్స్ ఫర్ మీ. మీకు వేరే వెబ్సైట్ వర్కౌట్ అవ్వచ్చు. సో నెవర్ గివ్ అప్ ఆన్ ఎనీథింగ్. అన్నిట్లో ఈ అమ్మాయి ఇదే చెప్పింది కాబట్టి అనుకోకండి. బికాస్ అక్కడ ఉన్న వాళ్ళు బీకేకే అంటే బ్యాంకాక్ షార్ట్ కట్ కాబట్టి జాబ్ బీకేకే నేను బ్యాంకాక్లోనే అప్లై చేశాను కాబట్టి మేబీ దే ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ అనుకుంటా. సో నాకైతే జాబ్ బీకేకే బాగా వర్కౌట్ అయింది. సో తర్వాత స్టోరీ ఏంటంటే ఓకే, ఐమ్ గోనా టెల్ యూ మై ఎక్స్పీరియన్స్ విత్ దిస్ జాబ్ బోర్డ్స్. జాబ్స్ డీబీలో చాలా రాయల్గా రిక్రూటర్గా నాకు ఫుల్ ప్యాకేజ్ వస్తుంది, మంచి అంటే రిక్రూటర్ జాబ్స్ చాలా బాగున్నాయి. బట్ థాయ్ లాంగ్వేజ్ ఇస్ ఎ మస్ట్. అండ్ ఇఫ్ యు ఆర్
ఇఫ్ యూఆర్ రైటింగ్ ఎగ్జామ్స్ ఐఎల్స్ కానీ, టోయిక్ ఎగ్జామ్స్ కానీ ఇట్లాంటి స్కోర్స్ అడుగుతున్నారు. సో, మీరు కనుక ఐఎల్స్ కానీ ఇట్లాంటి ఎగ్జామ్స్ ఏమన్నా రాసి మంచి స్కోర్ వస్తే ఇంగ్లీష్‌లో, ఇక్కడ మనకి ఇంగ్లీష్ టీచర్ జాబ్స్ ఉంటాయి. అండ్ రిక్రూటర్ జాబ్స్ కూడా ఇంగ్లీష్ బేస్డ్ ఉంటే మీకు జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది. సో, ఇక్కడికొచ్చి జాబ్ చేయాలి, ఇంగ్లీష్ బేస్డ్ జాబ్ చేయాలనుకుంటే ఎగ్జామ్స్ ఇట్లా కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లైక్ టోయిక్ కానీ, ఐఎల్స్ కానీ ఇట్లాంటి ఎగ్జామ్స్‌లో ఇంగ్లీష్‌లో మంచి స్కోర్ ఉంటే మీకు జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటది. ఎందుకంటే నేను జాబ్ డిస్క్రిప్షన్స్‌లో కొన్ని అవి కూడా చూసాను. నాకు ఇక్కడున్న పరిధుల్లో నేను ఆ ఎగ్జామ్ పర్స్యూ చేసుకొని రాసే స్కోప్ నాకు లేదు. బట్ యూ మైట్ గెట్ ఇట్. సో, అందుకని జస్ట్ చెప్తున్నాను. సో, యాహ్! అండ్ నేను జాబ్ బీకేకేలో, జాబ్స్ టీబీలో అండ్ ఇండీడ్‌లో, లింక్డ్ఇన్‌లో రిక్రూటర్ జాబ్స్‌కి థాయ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి కాబట్టి ఏ జాబ్ దొరికితే ఆ జాబ్. ఈవెన్ రిసెప్షనిస్ట్ జాబ్ అండ్ కొన్ని రైటర్స్‌కి పర్సనల్ అసిస్టెంట్ లైక్ ఫ్రెషర్స్‌ని కన్సిడర్ చేస్తామన్నప్పుడు అట్లా ఇంగ్లీష్ బేస్డ్ ఏదుంటే అది ఫట్ట 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 అంటే జాబ్ డిస్క్రిప్షన్ చదివి ఫస్ట్ మీరు జాబ్ డిస్క్రిప్షన్ చదవాలి. ఎందుకంటే దట్ ఈస్ ఇంపార్టెంట్. ఎందుకంటే దాంట్లో వాళ్ళకి రిక్వైర్మెంట్స్ రాస్తారు. లైక్ థాయ్ లాంగ్వేజ్ రావాలా, లేకపోతే ఇంగ్లీష్‌లో స్కోరింగ్ ఉండాలా, అవన్నీ ఉంటాయి. సో, మీరు ఎలిజిబుల్ కాకపోతే నెవర్ అప్లై అండి. ఎందుకంటే నేను జాబ్ డిస్క్రిప్షన్ చదివి నేను ఎలిజిబిలిటీ క్రైటీరియా నాకున్నా కానీ కొన్ని అప్లికేషన్స్ వాళ్ళు చూడలేదు. మేబీ బికాస్ నేను లేట్ అప్లై చేశానేమో, ఐ డోంట్ నో. అదనమాట స్టోరీ. మేక్ ష్యూర్ జేడీ చదవండి. లేదు కన్సిడర్ చేద్దాము అంత గొప్పగా ఎక్స్టర్నల్‌గా డీప్‌గా వాళ్ళు ఆలోచించరు. సో, అలా నేను అప్లై చేసి ఐ ఫెడ్ అప్. అసలు ఇక్కడ అప్లికేషన్స్ ఎవరు పట్టించుకోరా అన్నంత డీప్ అంటే డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయా. అసలు రావట్లేదు అని చెప్పి మోర్ దాన్ 200, 300 ఐ డోంట్ నో ద ఎగ్జాక్ట్ నెంబర్. బట్ సుమారు 300+ అప్లికేషన్. ఎందుకంటే నేను అక్కడ 2 మంత్సే ఉన్నాను. జస్ట్ అన్ని థింగ్స్ చూసుకోవాలి అండ్ నెక్స్ట్ నేనేం చేయాలి అని తెలుసుకోవడానికి జస్ట్ ఒక టూర్‌లా వెళ్ళాను ఫస్ట్ టైం. సో, 200 కాదు ఇంకెక్కువే 300 వరకు అయ్యుండొచ్చు. ఐ డోంట్ నో 300 కన్నా ఎక్కువైనా అయ్యుండొచ్చు. ఐయామ్ నాట్ ష్యూర్ అబౌట్ ఇట్. ఓకే. నంబర్ తీసేద్దాం. చాలా అప్లై చేశానండి. దాంట్లో అవన్నీ చేయగా నాకు ఒక్క ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. ఒక్కటంటే ఒక్కటి. అది కూడా జాబ్ బీకేకే నుంచి. బీకేకే వెబ్సైట్‌లో నా ప్రొఫైల్ చూసారు. అండ్ జాబ్స్ డీబీలో మేబీ ఏమన్నా మెథడ్స్ ఉంటాయేమో అండి, నాకు తెలీదు. ఐ విల్ మేక్ ష్యూర్ ఐ విల్ రీసెర్చ్ ఆన్ ఇట్. ఐ విల్ వర్క్ ఆన్ ఇట్ అండ్ నేను పక్కా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. ఎందుకంటే చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. బ్యాడ్ అంటే బ్యాడ్ కాదు, నేను సరిగ్గా చేయలేదు. సో, ఓకే. కమింగ్ టు దిస్ జాబ్ బీకేకే. జాబ్ బీకేకేలో అంటే జాబ్ స్టోరీ, ఇంటర్వ్యూ స్టోరీ నేను మీకు మళ్ళీ చెప్తాను. బట్ జాబ్ బీకేకేలో ఏం చేస్తారంటే మనం అప్లై చేసుకుంటూ వెళ్తే దెల్ సీఈఓ ప్రొఫైల్ మనకి నోటిఫికేషన్స్ వస్తాయి. ఈ కంపెనీ వాళ్ళు మీ ప్రొఫైల్ చూస్తారు, ఈ కంపెనీ సో అండ్ సో కంపెనీ వాళ్ళు మీ ప్రొఫైల్ చూస్తారని. అండ్ ఇక్కడ నాకు ఒక పాయింట్ గుర్తొచ్చింది. అదేంటంటే మేక్ ష్యూర్ యూ హ్యావ్ లైన్ మెసెంజర్ అండి. అక్కడ వాట్సాప్ ఎవరు యూజ్ చేయరు. మీరు అక్కడికి వెళ్ళి నంబర్ తీసుకున్నాక మీ నంబర్తో లైన్ క్రియేట్ చేసుకోండి. సో దట్ యూ షుడ్ క్రియేట్ ఎ నెట్వర్క్. అంటే ఇట్లా కార్పొరేట్ వాళ్ళు ఏమన్నా మీకు చుట్టుపక్కల ఎవరైనా తెలిసిన వాళ్ళు జాబ్స్ ఉంటే లైన్లో మీరు కనెక్ట్ అయ్యి చెప్పచ్చు. అండ్ మనకి జాబ్ బీకేకేలో కానీ ఏ కంపెనీ అయితే మన ప్రొఫైల్ చూసిందో ఆ జాబ్ డిస్క్రిప్షన్ కింద వాళ్ళ నంబర్ ఉంటుంది. ఈవెన్ వాళ్ళతో కూడా మీరు లైన్లో కనెక్ట్ అవ్వచ్చు. ఐ హ్యావ్ సమ్ ఇష్యూస్ విత్ లైన్ అండి. సో అది కూడా దొబ్బింది మనకి. సో ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ, లైన్ మెసెంజర్ ఉంటే కనుక ఇఫ్ యూ వాంట్ టు కనెక్ట్ విత్ దెమ్ ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుందేమో. లైక్ టెక్స్టింగ్ ఈజ్ బెటర్ దాన్ టాకింగ్ దేర్. సో మీరు టెక్స్ట్ చేస్తే అట్లీస్ట్ వాళ్ళు ట్రాన్స్లేట్ చేసుకుని మేబీ ఏమైనా మీకు హెల్ప్ చేస్తారేమో జాబ్స్ గురించి. బేసికలీ థాయిలాండ్ పీపుల్ అంతా చాలా స్వీట్ అండి. సో మేబీ లైన్ మెసెంజర్ విల్ బీ హెల్ప్ఫుల్. సో మెయిల్స్ కూడా. అండ్ మీకు అక్కడ మెయిల్స్ కనిపిస్తే ఎవరైనా మీ ప్రొఫైల్ చూస్తే వాళ్ళకి ఈమెయిల్ పంపించండి, మీ రెజ్యూమ్ పంపించండి, మీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఒకవేళ ఎక్స్పీరియన్స్ లేకపోతే నేను ఇలా చూస్తున్నా అని చెప్పండి. అన్నీ మీకు కాల్స్ అవ్వకపోతే మెయిల్ అవ్వకపోతే లైన్, అట్లాగా డిఫరెంట్ వేస్లో ట్రై చేస్తూనే ఉండండి. నేను ఇట్లా చాలా ట్రై చేస్తే నాకు ఒకటి వర్కౌట్ అయింది. అయిందంటే జాబ్ రాలేదండి, ఇంటర్వ్యూ కాల్ వచ్చింది.
ఇంటర్వ్యూ కాలొస్తేనే నేను చాలా వావ్! ఇంటర్వ్యూ కాలొచ్చింది. ఏదో 'జెస్సీలో' నాని ట్రైన్ సీన్ లాగా ఫీల్ అయిపోయా. ఎందుకంటే నేను ఇంగ్లీష్ కుమ్మేస్తాను అసలా సూపర్ అని జెప్పి. ఇంటర్వ్యూ నాదే ఇక్కడ మొత్తం మందే అంతా మందే అన్నట్టు ఫీల్ అయిపోయా. నేను చేసిన మిస్టేక్ ఏందంటే ఇంటర్వ్యూ బానే చేశా. ఎక్కడ బిస్కెట్ అయిందో మళ్ళీ చెప్తా. ఇక్కడ ట్విస్ట్ వస్తది. కింద ఇంటర్వ్యూ వాళ్ళు మీ ప్రొఫైల్ నాకు నచ్చిందన్నారు. అక్కడ నాకు ఆస్ట్రేలియా వాళ్ళతో కాన్ఫరెన్స్ పెట్టారు. అక్కడ టైపింగ్ టెస్ట్ అండ్ నేను నా ప్రొఫైల్ వాళ్ళు పిలిచిన రోల్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్. సంహౌ నేను ప్రిపేర్ అయ్యాను. కొన్ని క్వెషన్స్‌కి ఆన్సర్ చేశాను. నాకు తెలిసినంత వరకు నేను ఇంటర్వ్యూ బానే చేశానండి. అంటే నీ గురించి నువ్వు చెప్పుకోవడం కాదు కదా! ఐ ప్రిపేర్డ్ ఫర్ ద ఇంటర్వ్యూ అండ్ ఐ డిడ్ వెల్. సంహౌ ఇట్ వాస్ గుడ్. ఫెయిర్ ఎనఫ్ అనొచ్చు. బట్ నేనేం చేశానంటే ఇంటర్వ్యూ కాల్ వచ్చిందన్న ఆత్రంతో వెళ్ళిపోయా. ఐ డిడ్ంట్ మెన్షన్ దట్ నాకు ఇట్లా వీసా లేదు. నేను టూరిస్ట్ వీసా పైన వచ్చాను ఆర్ వాటెవర్ డిపెండెంట్ వీసా పైన ఉన్నాను. మీరు వీసా స్పాన్సర్ చేస్తారు. ఇవన్నీ నేను క్లియర్‌గా చెప్పలేదు వాళ్ళకి. మీరు గనక వెళ్తే మీకు వర్క్ పర్మిట్ లేకపోతే నాకు వర్క్ పర్మిట్ కావాలి అని చెప్పి మేక్ ష్యూర్ మీ రిక్వైర్మెంట్స్ ఏంటి? మీకు వర్క్ పర్మిట్ ఉందా? లేదా? లేదా వాళ్ళు స్పాన్సర్ చేయాలా? ఇవన్నీ మీరు ముందుగానే డిస్కస్ చేయండి. లేకపోతే నాలా బిస్కెట్ అయితది. ఇంటర్వ్యూ బిస్కెట్ అయితది. ఇది నాకు జరిగిన బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్. సో, అందుకనే నేనేం చేశానంటే ఐ ఫౌండ్ వన్ రిమోట్ రోల్ హియర్. బికాజ్ నేనైతే యూఎస్ ఐటీ రిక్రూటర్ మనందరికీ తెలిసిందే కాబట్టి నేనేం చేస్తాను, రిమోట్‌గా చేసుకోవచ్చు కాబట్టి నేను చాలా కష్టపడి ఒక రిమోట్ రోల్ తీసుకొని, ఈ జాబ్ చేసుకుంటూ అక్కడ సెర్చ్ చేద్దామని చెప్పి నేను అనుకున్నా. ఇన్ కేస్ మీరు ఏ రోల్ అయినా మీరు చేసే రోల్ గనక రిమోట్‌గా చేయగలిగితే అండ్ మీరు బ్యాంకాక్ వెళ్ళి లేదా అక్కడేమన్నా జాబ్ చేయాలనుకుంటే ఇక్కడేమన్నా వర్క్ ఫ్రమ్ హోమ్ రోల్ చూసుకొని మీ రిక్వైర్మెంట్స్ చెప్పండి. నేను ఇట్లా సో అండ్ సో థాయిలాండ్ వెళ్తున్నాను. అక్కడికెళ్ళి కూడా వర్క్ చేస్తాను అని. సో, మేక్ ష్యూర్ యూర్ వర్కింగ్ అండ్ ఇక్కడ నుంచి వర్క్ చేస్తూ లేదా వర్క్ చేసుకుంటూ అక్కడ జాబ్ వెతుక్కోవడం బెటర్. ఎందుకంటే మనం సర్వైవ్ అవ్వాలి కాబట్టి. దట్స్ హౌ ఇట్ ఈస్. లైఫ్ అంటే అంతే. ఓకే. అండ్ అక్కడ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్లా రికమెండేషన్స్ అయితే వర్కౌట్ అవుతాయి. ఎక్కడైనా అంతే ఉంది. మొత్తం వరల్డ్ అలానే ఉంది. సో, మనం చాలా చాలా అంటే నాకెప్పుడు ఇట్లా ఎవరో రిఫర్ చేసిన జాబ్ అట్లా నచ్చదు. ఎందుకంటే ఐ మైట్ నాట్ వాల్యూ దట్ జాబ్ అండి. చాలా ఈజీగా వచ్చింది కదా! ఏముంది వాళ్ళు చూసుకుంటారన్న ఇదొస్తది నాకు. సో, నేను ఇంటర్వ్యూ క్రాక్ చేసుకొని నేను కష్టపడి తెచ్చుకున్న జాబే నాకెప్పుడు వాల్యుబుల్ ఉంటదని నా ఒపీనియన్. సో, అందుకనే నేను ఈ ప్రాసెస్ అంతా చేశాను. ఓకే. మీరు కూడా ఇట్లాంటివి ఏమన్నా ఇట్లా వచ్చి ఇక్కడ జాబ్ తెచ్చుకోవాలనుకుంటే ఇవన్నీ జాబ్ బోర్డ్స్ అండి. ఈ ఇన్ఫర్మేషన్ ఏమన్నా హెల్ప్ అవుతదేమో అనుకుంటున్నా. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్. ఇక్కడి వరకు వీడియో చూస్తే గనక థాంక్ యూ సో మచ్. ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయితుంది అనుకుంటున్నాను. అండ్ థాంక్ యూ. మేక్ ష్యూర్ యూ హావ్ అ గూగుల్ ట్రాన్స్‌లేటర్. ఇవన్నీ నేను చెప్పలేను. ఎందుకంటే అందరూ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ కానీ, ప్లేసెస్ తిరుగుతున్నప్పుడు లేదా ఇట్లా మార్కెట్స్‌కెళ్తున్నప్పుడు అన్నీ బ్యాంకాక్‌కి సంబంధించిన వీడియోస్ చాలా వస్తుంటాయి. బట్ ఐయామ్ నాట్ ష్యూర్ ఒక తెలుగు ఛానల్ ఇట్లా జాబ్స్ గురించి చెప్పడం నేను చూడలేదు. బట్ ఐ హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ హెల్ప్స్ యూ. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇక్కడి వరకు చూసిన వాళ్ళు మీకు చాలా పేషెన్స్ ఎక్కువ. అండ్ థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. బై. లైక్, షేర్, సబ్స్క్రైబ్.